శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకల్లో భాగంగా పట్టణంలో అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగింది. సాయంత్రం నుండి రాత్రి వరకు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి విశేష పూజలు చేశారు. స్థానిక బోస్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుండి శ్రీ వాసవి అమ్మవారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహించగా సాయంత్రం నుండి ఊరేగింపు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సతీమణి అన్నాబత్తుని పుష్ప, పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ తదితరులు ఊరేగింపులో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వాసవి అమ్మవారికి చీర, రవిక, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు వాహనం వద్ద పూజలు చేశారు. శోభాయమానంగా అలంకరించిన వాహనంలో పట్టణ వీధుల గుండా అమ్మవారి ఊరేగింపు ఎంతో వైభవంగా సాగింది. అనంతరం రాత్రి ఆలయానికి చేరుకున్న తర్వాత ఊంజల సేవ, పవళింపు సేవ, నిరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాల్లో భాగంగా 3 రోజులు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా గ్రామోత్సవం పొద్దున చండీ హోమాలు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, మరి ఈ పూట గ్రామోత్సవం జరుగుతుంది. పొద్దున్న నుంచి పుర ప్రజలందరూ కూడా వేలాదిలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు. కాబట్టి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని, అట్లా ఈరోజు గ్రామోత్సవంలో రథం బయలుదేరింది. గ్రామోత్సవం ఎంతోమంది జనాలు పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పిస్తూ నీరాజనాలు పడుతున్నారు. ఈ జనాలు పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆయుధ సుఖ కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటాం.